ఈరోజు సరస్వతి విద్యా సంస్థల అధినేత మన రమణారెడ్డి గారు ప్రత్యేకించి మన అంజీ రోడ్లో నిట్ అదేవిధంగా ట్రిపుల్ ఐటీ అకాడమీని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈ బిల్డింగ్ కూడా ప్రిస్టేజ్ బిల్డింగ్గా పేరు పెట్టడం, అదేవిధంగా విద్యా సంస్థల్లో 9-10 సంవత్సరాల నుంచి అనుభవంతో 350 మంది విద్యార్థులతో మొదలుపెట్టి ఈరోజు 6,000 మంది విద్యార్థుల దాకా ఎదగటం జరిగింది. అంటే ఒకసారి మనం గమనించాల్సింది ఆయన పట్టుదల, అదేవిధంగా స్టూడెంట్స్ని ఏ విధంగా మంచి ఫ్యాకల్టీస్ని పెట్టి ఏ విధంగా ఈ సమస్యను ముందుకు తీసుకెళ్ళాడు అనేది మనం గమనించుకోవాలి. ఈరోజు ఆయనతో పాటు పిల్లలు కూడా ఎదిగి పైకి వచ్చి వాళ్ళు కూడా ఇదే సంస్థలోనే ఒక్కొక్క బ్రాంచులు చూసుకుంటూ వాళ్ళు కూడా వాళ్ళ నాన్నకి చేరువుగా ఉంటూ వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్ళటం అనేది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే కుటుంబంలో ఉండేటప్పుడు ఒక్కొక్కరు ఆ సంస్థ కాకుండా పక్కదారులు పోవటం, లేకపోతే ఇంకో వ్యాపారాలు చేస్తానంటాం, అలాంటి అన్ని పరిస్థితులు బయట మనం చూస్తూ ఉంటాం. అలాంటిది కాకుండా వాళ్ళ నాన్న ఎస్టాబ్లిష్ చేసిన ఆ సంస్థని వీళ్ళు కూడా ఆయన వెనకాలే ఉంటూ ఆయన చెప్పింది చేస్తా ఈరోజు ఈ సంస్థని చాలా ముందుకు తీసుకొచ్చారు. ఈరోజు ఇంతమంది విద్యార్థుల్ని 9-10 సంవత్సరాల నుంచి ఎంతోమంది కంప్లీట్ చేసి వెళ్ళారంటే, ఎంతోమందిని తీర్చిదిద్దారంటే ఈరోజు మనం ఎన్ని కూడా మన జిల్లాలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక మంచి బిల్డింగ్ మన చెన్నిపాటి వాళ్ళ బిల్డింగ్లో ఈరోజు ఈ బిల్డింగ్ మొత్తం 4 ఫ్లోర్లు కూడా వాళ్ళే తీసుకొని అన్నీ కూడా ఎయిర్ కండిషన్ ఇప్పుడే చూసాం. నేను కూడా అదే అంటున్నా, పిల్లలు చదువుకునేటప్పుడు ఎయిర్ కండిషన్ ఎందుకు అలవాటు చేయాలి మనం అని చెప్పేసి, కానీ ఇప్పుడు ఉండే సిస్టంలో అడుగుతున్నారు అని చెప్పేసి మన రమణారెడ్డి గారు చెప్తా ఉన్నారు. కాబట్టి దానికి అన్నీ కూడా సెంట్రలైజ్ చేసి ఈరోజు బిల్డింగ్లో ఒక నిట్ కానీ ట్రిపుల్ ఐటీ కానీ మేజర్ కోర్సెస్ చేయటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ర్యాంక్స్ కూడా ప్రత్యేకించి ఈ సంస్థలో చదువుకున్న వాళ్ళకు కూడా స్టేట్లో మంచి ర్యాంకులు కూడా రావటం కూడా మనం చూసాం. పోయినసారి యానివర్సరీ కూడా నేను వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉండే కార్యక్రమాలు కూడా వాళ్ళు ఒక ప్రెస్టేజ్గా చిన్న కార్యక్రమం అయినా కూడా దేన్ని ఒక ఖర్చు అనేది కూడా చూడకుండా దాని ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేయటం కూడా ఈరోజు నేను 2-3 సార్లు వాళ్ళ యానివర్సిటీ కూడా వెళ్ళాను. అంటే కొంతమంది ఎకానమీగా వెళ్ళినా కూడా ఎక్కడ ఏం ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక మంచి ఆలోచనతో ఈరోజు మంచి ఎక్స్పీరియన్స్గా ఈరోజు మంచి వ్యవస్థని ఈరోజు మన జిల్లాలో పెట్టడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ, ఈరోజు నాతో పాటు మా సీతారామయ్య గారు అదేవిధంగా చాలామంది పెద్దలంతా కూడా వచ్చారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఈ విద్యా సంస్థ ఇంకా ముందుకెళ్ళాలి, అదేవిధంగా ఎక్కువ మందికి ముందు తర భవిష్యత్తుని చూపించే విధంగా ఈ విద్యా సంస్థ ఇంకా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మన రమణారెడ్డి గారికి వాళ్ళ పిల్లలకి ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, ఇది కూడా నిట్ అదేవిధంగా ట్రిపుల్ ఐటీ అది వరకు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకే బిల్డింగ్లోకి తీసుకొచ్చామని చెప్పేసి డే స్కాలర్స్ కూడా ఇక్కడ పెట్టడం కూడా జరిగిందని చెప్తా ఉన్నారు. కాబట్టి దీంట్లో కూడా ఈరోజు నిట్ అనేది కానీ ట్రిపుల్ ఐటీ కూడా ఈరోజు చాలా అవసరం. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీకి వెళ్ళటం కానీ అదేవిధంగా నిట్ కోర్సులో అయిపోయే హైర్ కోర్సెస్కి వెళ్ళటం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అలాంటి మంచి సంస్థలో చదువుకున్న వాళ్ళంతా కూడా గుర్తుపెట్టుకునే విధంగా ఈరోజు ఈ సంస్థ ఇంకా ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ విద్యా సంస్థకి మమ్మల్ని కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా రమణారెడ్డి గారికి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా వాళ్ళ ఉపాధ్యాయులకి అందరికి కూడా వాళ్ళ స్టూడెంట్స్కి అందరికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. స్టార్ట్ చేసుకోవడం అది కూడా మన ప్రియనేత ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి హస్తాలతో ప్రారంభోత్సవం చేసుకోవడం సంతోషం. ఇలాగే మన రమణారెడ్డి గారు వారి పిల్లలిద్దరూ కలిసి ఇంకా ఎన్నో సంస్థలు అంటే సరస్వతి విద్యా సంస్థలు స్థాపించి పిల్లలకి బాగా డాక్టర్స్ అవ్వాలని అందరికీ కోరిక ఉంటుంది, మంచి ఇంజనీర్స్ అవ్వాలని కోరిక ఉంటుంది. కాబట్టి ఈ అకాడమీ ఇంకా 2-3 బ్రాంచ్లు పెట్టి ఇంకా బెటర్గా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. బెస్ట్ విషెస్ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు సరస్వతి విద్యా సంస్థల తరఫున ప్రిస్టేజీ క్యాంపస్ని ప్రారంభించాము. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పెద్దలు, గౌరవనీయులు, సహృదయులు మా జననేత జనార్దన్ రావు గారు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మేము ఈ విద్యా సంస్థల్ని 9 years అయింది ఒంగోలులో స్టార్ట్ చేసి, మరి స్టార్టింగ్ నుంచే సార్ యొక్క సహాయ సహకారాలతోటి
మేము ముందుకెళ్తున్నాము. మేము ముఖ్యంగా ఒంగోలులో ఈ విద్యా సంస్థలు ప్రారంభించడానికి కారణము పేరెంట్స్ దూర ప్రాంతాలకు పిల్లల్ని పంపించలేక లక్షల ఫీజులు కట్టలేక అక్కడ హాస్టల్లో ఉండలేక సరైన అకామిడేషన్ లేక బాగా ఇబ్బంది పడుతున్న తరుణంలో నా 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో గమనించి ఒంగోలులో కాలేజీ స్టార్ట్ చేసి మన ప్రకాశం జిల్లా ప్రజలకి వెసులుబాటుగా ఉండే విధంగా వాళ్ళ పిల్లలకి మంచి విద్యను అందించాలనే సదుద్దేశంతో ఒంగోలులో కాలేజీ స్టార్ట్ చేశాము. మరి సార్ యొక్క సహాయ సహకారాలతోటి మేము దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పుడు 6,000 మంది స్టూడెంట్స్ని జాయిన్ చేసుకోగలిగాము. మరి అట్లానే పేరెంట్స్కి ఇచ్చిన మాట ప్రకారము ఎవ్రీ ఇయర్ కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంకులు ఒకరిద్దరు కాకుండా 10ల సంఖ్యలో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు, మరి 100ల సంఖ్యలో సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్స్ మనం తీసుకురావడం జరిగింది. గుంటూరు, విజయవాడ కంటే కూడా మంచి విద్యను అందిస్తున్నామనే సదుద్దేశంతో గుంటూరు, విజయవాడ పోయే పేరెంట్స్ని, పిల్లలను కూడా ఎక్కువ మందిని ఆపగలిగి మరి ఒంగోలులో మరి ప్రకాశం జిల్లాకి విద్యారంగంలో వన్నె తెచ్చే విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే మరి ప్రకాశం జిల్లాలో మంచి ఎడ్యుకేషన్ ఉందనే విధంగా మరి మనం కష్టపడటం జరిగింది. అట్లానే లాస్ట్ ఇయర్ జేఈఈ మెయిన్స్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వస్తే మన గౌరవ సీఎం మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి మన స్టూడెంట్స్ని, మన విద్యా సంస్థల్ని మరి ఆయన స్వతహాగా అభినందించడం జరిగింది. మరి మేము ఎప్పుడు కూడా మరి మన ఎమ్మెల్యే గారికి కానీ మరి సీఎం గారికి కానీ ఎప్పుడు కూడా మరి మేము మా విద్యా సంస్థల తరఫున మరి ఎప్పుడు సహృదయులుగా వాళ్ళకి మరి ఎప్పుడు సేవ చేసే కార్యక్రమాల్లో అన్ని రంగాల్లో మేము ముందుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము. అట్లానే ఇక్కడ జాయిన్ అయ్యే పిల్లలందరూ కూడా పల్లెటూళ్ళ నుంచి ఎటువంటి ఫౌండేషన్ లేకుండా ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతున్నారు. వాళ్ళకి ఐఐటి అంటే ఏంటి, నీట్ అంటే ఏంటి కూడా అవగాహన లేని పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి అవగాహన కల్పించి వాటి మీద మరి బాగా ఇంట్రెస్ట్ కలిగే విధంగా వాళ్ళని ప్రోత్సహించి మరి మా అబ్బాయిలు గణేష్ రెడ్డి, శంకర్ రెడ్డి కూడా నిత్యము స్టూడెంట్స్ దగ్గరే ఉంటూ మరి మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా స్టడీ అవర్స్లో కూడా వాళ్ళే ఉంటూ మరి ఫ్యాకల్టీని మరి మనం ఫ్యాకల్టీ కూడా గుంటూరు, విజయవాడ, వైజాగ్ లాంటి కార్పొరేట్ కాలేజీల నుంచి మరి ఎంతోమంది ఫ్యాకల్టీని తీసుకొచ్చి మనం మంచి విద్యను అందించడం జరిగింది. మరి ఇప్పుడు మా దగ్గర చదివిన స్టూడెంట్స్లో మరి కొన్ని వేల మంది మరి అవుట్ ఆఫ్ కంట్రీస్లో వేలల్లో ఉన్నారు. మరి ఇంజనీర్లుగా కానీ, డాక్టర్లుగా కానీ సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారు. అట్లానే ముందు కూడా మరి మన ప్రకాశం జిల్లాలో ఉండే స్టూడెంట్స్కి మంచి విద్యను అందించి పేరెంట్స్కి అందుబాటులో ఉండే విధంగా మరి మంచి అకామిడేషను, మంచి ఫుడ్డు, మంచి ఎడ్యుకేషన్ అందిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారి సమక్షంలో మేము మనస్ఫూర్తిగా మా విద్యా సంస్థల తరఫున తెలియజేస్తున్నాము. మేము ఎమ్మెల్యే గారికి ఎప్పుడు కూడా మా సంస్థల తరఫున మేము రుణపడి ఉంటామని చెప్పేసి హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి గౌరవ డాక్టర్ గారు, సీతారామయ్య గారికి, తర్వాత ఇతర పెద్దలకి మరి ఎమ్మెల్యే గారికి మరోసారి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం.